కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ప్రాజెక్టు వద్ద 3 రోజులుగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వారం రోజులుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వార్ కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఆర్టీపీపీ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 8 లారీలను ఆపి ఉంచారు. రోజు రోజుకు గొడవ ముదురుతుండటంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరిని విజయవాడకు రమ్మని చెప్పినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా చూసుకుంటే గనక గడిచిన 3 రోజుల నుంచి కూడా చూసుకుంటే గనక ఏదైతే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఏదైనా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందినటువంటి 8 లారీలను కూడా నిన్నటి నుంచి కూడా ఆర్టీపీపీ దగ్గరనే పూర్తి స్థాయిలో కూడా పడిగాపులు ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య కూడా ఏదైతే ఫ్లై యాష్ కి సంబంధించిన వార్ అయితే కనుక కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తాడిపత్రిలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి ఇక్కడ ఆర్టీపీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ కంపెనీకి ఫ్లై యాష్ కూడా ఎగుమతి చేస్తారు. దీని విషయంలో కూడా లావాదేవీల విషయంలో కూడా ఇద్దరి మధ్య కూడా వారైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీని మీద కూడా పూర్తి స్థాయిలో ఏదైతే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనిపైన కూడా ఆయన రేపు ఉదయం కూడా పూర్తి స్థాయిలో అటు ఆదినారాయణ రెడ్డిని అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో కూడా విజయవాడకు రమ్మని ఇప్పటికే సమాచారం అందినట్టుంది. వీళ్ళు కూడా రేపు వెళ్ళిన తర్వాత ఆయన ఇద్దరి మధ్య సయోధ్య ఎలా కురుస్తారని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున అటు ఏదైతే కడప అనంతపురం బార్డర్ ఉన్నటువంటి సుగుమంచిపట్నం వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున గుమ్మిడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణంలో అయినా కూడా అటు జేసీకి సంబంధించినటువంటి వర్గీయులు ఎవరు కూడా కడప బార్డర్లోకి రానివ్వకూడదు కూడా పూర్తి స్థాయిలో అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తరలించి కడపకు పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా చూసుకుంటే కనుక గడిచిన 3 రోజుల నుంచి కూడా ఏదైతే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీస్ పహారా ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య సైడ్ కూర్చేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా రేపు హత్యలకు పిలిచినట్టు పూర్తిగా సమాచారం అయితే మనకు ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.